ఇవాళ ఈ మున్సిపల్ ఏర్పాటు చేసే సందర్భంలో కొన్ని గ్రామాలు అంటే మున్సిపల్ చేయడానికి నియమ నిబంధనలను పరిగణలో తీసుకున్నప్పుడు కొన్ని జనాభా ప్రాతిపాదికన చేస్తారు కాబట్టి అందులో కొద్దిగా రాజకీయంగా అవగాహన లేకనా ఉండా తెలిసా తెలియదా కానీ ఒక పొరపాటు జరిగింది. ఏదైనా గ్రామం తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని గ్రామాలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా చెప్పలేను నేను, కానీ ఆజుపల్లి అత్యంత సమీపంలో ఉంది, లింగారెడ్డి కూడా అత్యంత సమీపంలో ఉన్నది. కొన్ని గ్రామాలు చెప్తున్నా, అటువంటివి తీసుకోవాల్సిన జనాభా ఉన్న గ్రామాలను తీసుకునే బదులు ఈ యొక్క పోల్ట్రీ పాపం వాళ్ళు వాస్తవాన్ని కూడా పోల్ట్రీ స్వయం శక్తితోని వాళ్ళు పనిచేసుకొని బతికే వాళ్ళు చిన్న చిన్న పోల్ట్రీస్ ఏర్పాటు చేసుకొని 35 సంవత్సరాల కిందట వచ్చి వారు స్వయం కృషితో బతుకుతూ ఉంటే వాళ్ళను మున్సిపాలిటీలో మర్జ్ చేయడమే తప్పు. చేసిన తర్వాత వాళ్ళ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఫిక్సప్ చేయడం కూడా మున్సిపాలిటీ పాలక వర్గాంది, మున్సిపల్ కమిషనర్ది కూడా పొరపాటే, అప్పుడున్న ప్రభుత్వాలు కూడా పొరపాటే. కాబట్టి ఇవాళ రైతు ప్రభుత్వం ఇది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం గురించి ఆర్నిషల్ పోరాటం చేస్తున్న రైతు బిడ్డ, పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళ సమస్యను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇవాళ కొద్దిగా ఎగ్జామ్షన్ కూడా రావడం జరిగింది. కానీ పాత బకాయిలు ఉన్నాయని చెప్పి ఎగ్జామ్షన్ వచ్చిందంటే మళ్ళీ పాత బకాయిల మీద గుదిబండగా అయింది. కాబట్టి అవి రద్దు చేయడానికి నేను కృషి చేస్తున్నా. ప్రతాప్ అన్న, రాజేందర్ అన్న, మన చెన్నన్న, విశ్వం అన్న, కాశీనాథ్ రెడ్డి, మేము అందరం కూడా అది రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదు.